ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల మద్యం దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. టెండర్ల నుంచి షాపులు పెట్టుకునే వరకు అంతా వారి కనసనలో నడుస్తోంది. చివరకు షాప్ తెరవాలంటే కూడా ముడుపులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, లేదంటే బలవంతంగా షాపులు ముగిస్తున్నారు టీడీపీ నాయకులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే మద్యం దందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొత్త మద్యం పాలసీ పేరిట అక్రమ దందాకు తెరలేపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో అంతా తామై వ్యవహరించారు టీడీపీ నాయకులు. టెండర్ల నుంచి లక్కీ డిప్పు వరకు అన్ని తాము చెప్పినవే జరగాలంటూ హుకుం జారీ చేశారు. తమను కాదని షాపులు దక్కించుకున్న వారి నుంచి బలవంతంగా లాగేసుకున్నారు. ఎలాగోలా వారి బారి నుంచి బయటపడ్డ వారికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని యాదమరి మండలం ఆంధ్ర తమిళనాడు సరిహద్దును ఆనుకొని ఉన్న గ్రామంలో ఇటీవల ఓ లిక్కర్ షాపు ఏర్పాటు చేశారు. అయితే ఎవరిని అడిగి షాపు పెట్టామంటూ ఎమ్మెల్యే మురళీమోహన్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఉదయాన్నే షాపు వద్దకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలు బలవంతంగా షాపు మూయించేశారు. ఎమ్మెల్యే మురళీమోహన్ పార్టీ ఆఫీసుకు వచ్చాక ఆయనతో మాట్లాడాలని, అప్పటి వరకు షాపు తెరవద్దంటూ హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యం సీసీ కెమెరాలో రికార్డైంది. దీంతో షాపు నిర్వాహకులు యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 11 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించినా తమకు డబ్బులివ్వాలంటూ ఎమ్మెల్యే అనుచరులు వేధించడాన్ని షాపు నిర్వాహకులు తప్పుపడుతున్నారు. మద్యం దుకాణాల వ్యవహారాల్లో ప్రజాప్రతినిధులు తలదూర్చొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించినా టీడీపీ నేతలు మాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం బాధితుల ఫిర్యాదుపై పోలీసులైనా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.